ఇప్పుడు గాడిద ఏమైతే తెలుసా లయన్, గాడిదకి కూడా ఫీలింగ్స్ ఉంటాయి లయన్ చెప్పాలంటే. నిజంగా లయన్, దాన్ని కొట్టినా నేను ఒకసారి కొట్టినా గాడిదని రాయి తీసుకొని తెంగితే అది 10 మంది గాడిదని పిలిచిన. ఎట్లా పిలిచింది అనుకున్నావు? మొత్తం ఊరికొచ్చినాయి గల్లీలో గాడిదలు. అట్లా సౌండ్ చేస్తే తెలుసా, మొత్తం వాళ్ళ దోస్తులు అందరూ వచ్చిర్రు. నేను ఫర్రారు అయిపోయాను ఆడ నుంచి. జరుగుతుంటే నాకు గుద్దంతా తెంగుతున్నాయి గాడిదలు. చాలా డేంజర్ బ్రో, నీకు తెలియదు గాడిదల గురించా. అది ఎట్లా అంటే ఇప్పుడు నేను ఎట్లా గ్రూప్ని పిలుస్తా, కొట్టిన రాయితో కొట్టిన గాడిద ఒకసారి రాయి తీసుకొని తెంగిన. గల్లీలో తిరుగుతుంటే రాయించుకొని తెంగితే అది దాని అరుపులు కాదు అసలు. నా మస్తు నవ్వు వచ్చింది నాకు. జరిగితే నవ్వు రాగానే దాని వెనకాల దోస్తులు వచ్చి వాళ్ళమ్మ వెనక డోర్ పెట్టేసుకున్నాను సైలెంట్గా. చాలా డేంజర్ బ్రో గాడిదలు, ఎంబడి పడతాయి. సేమ్ సౌండ్ బ్రో, గాడిద సౌండ్. రేపు ఇన్స్టాలో రీల్ వస్తే చెక్అవుట్ చేయరు. అప్పుడప్పుడు ఫాలో కొట్టేసాడు. ఫాలో కొడితేనే రీల్ పాపప్ అవుతాయి, లేకపోతే అవ్వదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే లైవ్ స్టార్ట్ కాగానే సైలెంట్గా ఉండాలి. 2 minutes సైలెంట్గా ఉంటే ఫుల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ద ఎనర్జీ ఇన్సైడ్, పేషెన్స్ ఈజ్ ద కీ, సైలెన్స్ ఈజ్ యువర్ వెపన్. సో స్క్రీన్ స్టార్ట్ అయ్యేటప్పుడు సైలెంట్గా ఉండాలి. ఎవరేం మాట్లాడుకున్నా సరే అస్సలు మాట్లాడదు. వినపడిచ్చినట్టే ఉండాలి కానీ వినపడినట్టే ఉండాలి. అట్లా వినపడుతుంది కానీ వినపడినట్టు యాక్టింగ్ చేయాలి. అట్లా కొన్ని నేర్చుకోవాలి బ్రో అప్పుడప్పుడు. అట్లా అప్పుడప్పుడు లైక్ కూడా షేర్ స్క్రీన్ స్టార్ట్ ఫస్ట్ 2 minutes ఇట్లా మంత్రం ఒకటి తలుచుకోవాలి. ఫస్ట్ దేవుని తలుచుకోవాలి లోపల. దేవుని తలుచుకొని నీ కోరికలు ఏందో దేవునికి చెప్పాలా. మనసులోని మాట చెప్పాలా దేవునికి. దేవుడు నిన్ను అడగడు, దేవుడు నిన్ను ఎప్పుడు అడగడు. భక్త నీకేమి కావాలని అడగడు, అర్థమైందా? మనమే ఓ దేవుడా నాకు ఇది కావాలని చెప్పి దేవుని అడిగితే, దేవునికి బుద్ధి పుడితే, మంచిగా అనిపిస్తే, అనుగ్రహించాలనుకుంటే అనుగ్రహిస్తాడు, శపించాలనుకుంటే శపిస్తాడు, మొట్ట ఊడిపోయాలంటే మొట్ట ఊడిపేస్తాడు. అట్లా దేవుడు డిసైడ్ చేస్తాడు, నువ్వు డిసైడ్ చేయదు. నువ్వు ఖాళీ దేవుని క్వశ్చన్ అడగాలి అంతే. అట్లా నేను అడుగుతున్నా, డిస్టర్బ్ చేయకురి. దిగినాక అడుగుతా మళ్ళీ. లే ఇప్పుడు దిగక ముందు ఫస్ట్ అయితే నాకు గుద్దంతా అలిగిపోతా. ఆడ ఎనిమిది గుద్ద అలగొడతానా వస్తా చెప్తా. లైక్ కూడా అప్పుడప్పుడు లైక్ కొట్టేసేది. చూడు భక్త, ఏమి నీ కోరిక? దేవుడా, ఓ మంచి దేవుడా. ఫస్ట్ రీమేక్ రివైవ్ ఇవ్వద్దు. ఫస్ట్ ఏం చేయాలంటే అటు ఇటు చూడాల. మనం డౌన్ చేసాం కదా, నాకు ఇల్లు వచ్చిన చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఓకే అనుకున్నాక అప్పుడు పట్టుకోవాలి. లేకపోతే తర్వాత ఇంకా వెయిట్ చేసి గొరిసే తిరగని అలా టీమేట్ ఎందుకు ఏం చేస్తాడు చెప్పు, తిరిగి తెగిపోతాయి నాకు కిల్స్ అన్నీ పోతాయి మళ్ళీ. అట్లా మనం ఫస్ట్ బ్యాగ్ నింపుకోవాలి బ్రో. ఫస్ట్ టీమేట్ రివైవ్ చేయద్దు. ఫస్ట్ చుట్టూ తిరగాలి మ్యాప్లో ఒకసారి 2 రౌండ్లు కొడితే ఏమేమి అన్ని కనబడతాయి. అప్పుడు ఫస్ట్ మొక్కుకోవాలి దేవునికి. ఆ మొక్కుకునే మర్చిపోయినా ఏం మొక్కుకోవాలో చెప్తా జరా. సౌండ్ నాట్ ప్రాపర్లీ. ఏ స్కూల్ పెట్టాను? నందకిషోర్. ఏ స్కూల్ పెట్టాను? నందకిషోర్. అందరు నందకిషోర్కి హ్యాష్ కొట్టరు. నాని ఏ స్కూల్? నాని నందకిషోర్. నందకిషోర్ ఇంగ్లీష్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సౌండ్ నాట్ ప్రాపర్లీ అంట. సౌండ్ నాట్ ప్రాపర్. సుల్లోంకర్ అని కూడా నందకిషోర్కి. ఏ స్కూల్ బెటా చెప్పు బెటా, ఏం కాదు. మనోళ్ళు స్ట్రేట్ చేసే వాళ్ళు ఉన్నారు బెటా చాట్లో. నేను సిగ్గుపడొద్దు బెటా, ఏం కాదు. మనోళ్ళే అందరు. కిరణ్ వాళ్ళ ఫ్రెండ్ అయ్యింది ఆయనతో కొంపతీసి నందకిషోర్. నాకు డౌట్ పడుతుంది. మన వెహికల్ నాశనం చేస్తారేమో. నేను పోతున్నాను, పెళ్ళాన్ని లెక్క వస్తా, నడుచుకొచ్చేసాయి. అది ఎట్లా పడ్డాడు, ఎగిరి పడ్డాడు లంజోడుకు. ఒట్టి ఇలా కొడితే లంజోడు ఎగిరి పడ్డాడు కార్లకి. ఇగో పెళ్ళాన్ని లేపుకొచ్చా అని చెప్పు. ఏదో బాట్ లంజా కొడక. హ్యాకర్ అనుకుంటా వాడు లంజోడుకు.
బెటా ఆల్రెడీ ఇద్దరు డౌన్ అయిపోయారు బెటా, వీళ్ళు వేరే వాళ్ళు వచ్చారు వేరే కార్లో. ఎంత బాటిల్ లంజా కొడుకు తెలుసా, ఎంత బాటిల్ లంజా కొడుకు తెలుసా, లంజా కొడక దాచుకొని కొడతారా లంజా చెక్క లంజా కొడక. ఏం బీగినవరా లాస్ట్ గొద్దలు బీగినా, ఏం బీగినవరా? ఇది అయిపోయిందన్నా, జస్ట్ 10 seconds వరకు. సినిమా షూటింగ్ అవుతుందా, సినిమా షూటింగ్ అవుతుందాక లంజా కొడక దా పేగులు బయటపడ్డాయని చెప్పు. ఆడు వచ్చిండు సినిమా షూటింగ్ అవుతుందా, సినిమా షూటింగ్ బాట్ని చూస్తున్నా లంజా కొడక. బాట్కి టెంప్ట్ అయిపోయాడు లంజా కొడుకు, బాట్ లంజా కొడుకు. బాట్కి టెంప్ట్ అయిపోయాడు బాట్ లంజా కొడుకు. ఎంత బాట్ లంజా కొడుకులు ఉన్నారు ఇలా, మొత్తం లంజా కొడుకులు ఉన్నారు, మొత్తం బాట్ లంజా కొడుకులు నాకే దొరుకుతారుగా. ఇటు సినిమా షూటింగ్ అవుతుందని చూస్తున్నాడు. ఇప్పుడు వచ్చి అమ్మా లంజోడు M24, అమ్మో దొంగ లంజోడికి ఒక్కని కూడా ఒకటి ఆతులు బీక నీకు లంజోడక నీకే M24. ఇంకోటి సినిమా షూటింగ్ అవుతుందని నీ పెన్లాం పూకుల షూటింగ్ అవుతుంది, నీ పెన్లాం పూకుల షూటింగ్ బాట్ లంజోడ్ల. నాకైతే ఆ దేవుడు ఎంత మంచిగా అంటే అసలు నీ పెన్లాం పూకుల మొడ్డ లంజావాడుగా వీడు ప్లేయర్ వీడు బాట్ అనుకున్నా. ఆడికి కొట్టేసిండు వీడు, లంజోడక సినిమా షూటింగ్ అవుతుంది అనుకున్నా. ఏరా నన్ను బాట్ అనుకున్నారా, బాట్ లంజా కొడక. తొంగి తొంగి చూస్తున్నాను పిల్లం పూకుందని, ఏం బీగినవరా లాస్ట్కి తొంగి చూసినా, ఏం గుద్ద వలగొట్టించుకున్నావు లాస్ట్కి. లోపల ఉన్నాడు మార్కెట్ ఆయన ఉన్నాడు. లంజా ఇద్దరు మొత్తం నేను లైవ్లా. ఓ నాకు అది ఏం లేవు బ్రో, ఇచ్చిరి తెంగినామంటే సర్లే 7 kills వచ్చినాయి బ్రో. మరి ఎక్కువ కిల్స్ వస్తే కూడా బ్యాన్ అయిపోతున్నాయంట తెలిసింది, అందుకనే ఇప్పుడు అట్లా కావాలని చచ్చిపోయినా బ్రో. చూడండి బ్రో, దిగుడే కిల్స్తో దిగాలి బ్రో, రాసి పెట్టి ఉండాలి పైన పైన కింద రాసి పెట్టి ఉండాలి. అందుకనే పొద్దున్న లేవగానే ఫస్ట్ దేవునికి మెడిటేషన్ చేస్తాను నేను నిద్రలో కూడా దేవుని తలుచుకుంటా బ్రో. రాత్రి నైట్ పనుకునేటప్పుడు ఫస్ట్ దేవుని తలుచుకొని అనుకుంటా అట్లా, దేవుడా ఓ మంచి దేవుడా రేపు పొద్దుగాల మంచిగా జరగాలని చెప్పి మొక్కుకుంటా. అట్లా మొక్కుకోకుండా అనుకున్నాం అనుకో బ్రో మొట్ట ఊడిచిపోతాం. అట్లా దేవుణ్ణి అప్పుడప్పుడు అట్లా మొక్కి క్వశ్చన్స్ చేయాలి దేవుణ్ణి. నీ కోరికలు ఏమైనా ఉంటాయి కదా, నీ కోరికలు దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్తాడు, నిద్రలో చెప్తాడు కలల. అట్లా లైక్ కూడా బ్రో ఏడుంటావు చెప్పి అట్లానే నన్ను మొత్తం లూట్ అంతా దిగిపోయానుగా. అయ్యో వీడియోడు లైన్ ఒక్క గాడిద మీద ఒక్క బ్లాగ్ పడితే లైన్ ట్రెండింగే. గాడిద వేసుకొని ఉరికి మగధీరా బ్యాక్గ్రౌండ్ BGM స్కోర్ పెట్టేసేయాల, మగధీరా అని పెట్టేసామంటే అస్సలు నిజంగా చెప్తున్నా నేను వెతుకుతున్నా గాడిదలు కానీ దొరుకుతలేవు. ఒక డెకరేషన్ గాడిదే కావాలి బెట, మా దగ్గర కంచెల గాడిదలు ఉన్నాయి, మంచిది ఒక డెకరేషన్ గాడిదే కావాలా. అటు సైడ్ ఉండే వరంగల్ సైడ్ ఉంటాయి కదా బెట ఎక్కువ గాడిదలు తిరుగుతాయంట ఆట. మస్తు గిరాకీ అవుతుంది బెట, ఒక్క ఎక్కినామంటే దాని మీద అసలు నెక్స్ట్ అదృష్టం కలిసి వస్తుంది తెచ్చా బెట. మనము గాడిద ఎక్కితే అదృష్టం కలిసి వస్తుందని చెప్పి బ్లాగ్ అన్ని రీల్ చేసినాం అనుకో బెట, మనం ట్రైనింగ్ అవుతాం, మన గాడిదని కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. అట్లా గిరాకీ 2 సైడ్లు అవుతాయి. ఇప్పుడు గాడిదతో అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలంటే బ్రో చెప్తా. గాడిద కనిపిస్తాయి కదా రోడ్డు మీద, దాన్ని పోయి చీకినాం అనుకో బ్రో ఆటోమేటిక్ అదృష్టం కలిసి వస్తుంది నిజంగా, బిలీవ్ మీ. నేను ఈసారి రీల్ చేస్తాను కానీ గాడిద కనిపించినప్పుడు రీల్ చేస్తాను. అసలు లయన్ నిజంగా గాడిద పిలుస్తుంది, లయన్ కొన్ని గాడిదలు ఉంటాయి లయన్ వాటికి కొట్టినామనుకో అది వేరే గాడిద పిలుస్తుంది నన్ను కొడుతుంది
ఎట్లా సౌండ్ వేసా ఇది లయన్ గాడిద సౌండ్. మీరు చేసేది చాలా తప్పు. మీరు స్పీడ్గా అరుస్తుర్రు. ఈ గాడిదకి గుద్దలు పెట్టి నూకినాడు. నేను నడిచింది అసలు యాక్చువల్ గాడిద సౌండ్. అసలు రికార్డింగ్ చేసుకోరు లైవ్లో, ఇన్స్టాలో పెట్టుకోరు ఇది.